పొద్దు పొద్దుగాల జడ్చర్ల మున్సిపాలిటీలో కుక్కలు సమావేశం పెట్టుకున్నాయి. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏరియాలు వంచుకున్నారు. కలెక్షన్ ఎట్లుంది, ఏడ ముక్క దొరుకుతుంది, ఏడ బొక్క దొరుకుతుంది, ఏడ స్కూల్ పిల్లగాళ్ళు ఉన్నారు, ఎవరిని ఎట్లా స్కెచ్ చేయాలి, ఎట్లా పట్టాలని సమావేశం నిర్వహించుకున్నట్లు ఉన్నది. పోయి ఇక్కడ చూస్తే ఇంకా అన్నీ ఒక తీరులో ఉన్నాయి. ఇంకా పొద్దు పొద్దుగాల స్కూల్ పిల్లలు పోయే టైంకి అట్లకెళ్ళి కుక్కలు రచ్చరచ్చ చేస్తూ ఉంటే కాలనీళ్ళు లొల్లి చేస్తూ ఉన్నారు. ఇంకా స్కూల్ పిల్లలు బండ్ల మీద పోతుంటే వెనక బండ్లు ఇంకా ఉరకడము, కార్లు ఇంకా ఉరకడము, నడుచుకుంటూ పోయేటోళ్ళకి మీదికి రావడము, చేతుల పాలిథీన్ కవర్లు చూసుకుంటే కవర్లకు ఎగబడడం జరుగుతుంది. ఇంకా మన మున్సిపాలిటీలో పందులు నమ్ముకున్న ఫెసిలిటీ లాగా కుక్కలు నమ్ముకున్న ఫెసిలిటీ కూడా లేదు కాబట్టి కుక్కలు ఇంతగానో పెరిగినాయి. లేదంటే మనోళ్ళుగా కుక్కలను కూడా ఇడిచిపెట్టేటోళ్ళు కాదేమనిపిస్తుంది. ఇంకా జడ్చర్లలో కాలనీలో ఉన్న కాలనీ వాసులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తపరుస్తుర్రు. ఆడోళ్ళు ఎవరన్నా చిన్న పోరగాళ్ళు బయటికి పోవాలంటే కుక్కలను చూస్తే జబ్బకే దడుచుకుంటున్నారు. కుక్క పట్టి పీకితే బొడ్డు చుట్టూ 7 ఇంజక్షన్లు ఉచ్చించుకోవాలి. మళ్ళీ అది కూడా ఒకటి ఉంటుంది. ఇంకా డావకాండ్లలో కూడా కుక్కల సూదులు ఉన్నాయో లేవో కూడా తెలియదు. మరి ఈ విషయం అయితే మేము చూపిస్తున్నాము. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో కుక్కల లొల్లి ఎక్కువ అయిపోయింది. అధికారులు, మున్సిపల్ కమిషనరు, కౌన్సిలర్లు కొద్దిగా నజరు పెట్టి ఈ కుక్కల సమస్యను కూడా తీరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఇంకా మొన్న పాలమూరులో కూడా ఒకరిద్దరు కుక్కలు పట్టి పీకినాయి. ఆ పీకిన వార్త కూడా అందరికి తెలిసిన విషయం. మరి గిది చూసిన తర్వాత అయినా గిన్ని కుక్కలు ఒక దగ్గర 10-20 కుక్కలు మోపైనాయి. ఇవి చూసిన తర్వాత మా కౌన్సిలర్లు కానీ మా మున్సిపల్ చైర్మన్, కమిషనర్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. శ్రీనివాసనగర్ కాలనీ బాదేపల్లి యందు సుమారుగా 25 నుంచి 32 కుక్కల వరకు రోజు విరవిహారం చేస్తూ ఉంటాయి. అందరినీ కాలనీ వాసులందరినీ భయభ్రాంతులు చేస్తున్నాయి. చిన్నపిల్లలైతే బయటికి వెళ్ళలేకపోతున్నారు. మరి పెద్దవాళ్ళైనా స్త్రీలైనా బయటికి రోడ్లపల్లి రావాలంటే బయటికి రాలేకపోతున్నారు. ఎవరన్నా మరి దీనిపైన చర్య తీసుకొని ఈ కుక్కల బారి నుంచి మమ్మల్ని రక్షించాలిగా కాలనీ వాసులు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సార్, నా పేరు రవినాయక్, టీచర్ శ్రీనివాసనగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ వీధి కుక్కలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లల మీద అటాక్ చేస్తున్నాయి కుక్కలు. దాదాపు 25 నుంచి 30 కుక్కలు ఉన్నాయి. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు కానీ, కమిషనర్ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కుక్కలందరినీ పట్టుకుపోవాల్సిందిగా కోరుతున్నాం సార్. ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా మీరు? మేము ఆల్రెడీ మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇచ్చాము సార్. ఫోటోలు గిట్ట పెట్టినాము, కానీ ఎవరు రెస్పాండ్ కావట్లేదు. మా కాలనీ వాసులు రఘురామ్ సార్ కూడా చెప్పినాము ఒక 2-3 సార్లు. అయినా సరే చూస్తాంలే అని చెప్తున్నారు, కానీ దీన్ని రెస్పాండ్ కావట్లేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు ఉదయం మేము స్కూల్కి వెళ్ళిపోతాం, మేము కూడా రిటర్న్లో వచ్చేటప్పుడు పిల్లలకు అటాక్ చేస్తున్నాయి కుక్కలు. దాదాపు 25 నుంచి 30 కుక్కలు ఉన్నాయి సార్. దయచేసి స్పందించి వెంబడే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. సార్ వాళ్ళు వింటున్నారా? శ్రీనివాస కాలనీలో ఏమంటున్నారు? కొద్దిగా వాటి మీద నజర్ పెట్టి కొద్దిగా వాటిని తరలిస్తారో, ఎక్కడైనా తీసుకుపోతారో, వదిలేస్తారో చేయండి. ఇంక చేతులు కాల్చిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఎవరినో కలిసి పీకి పెట్టి పెంట వేసి రచ్చ రంబోలో అయిన తర్వాత మీరు యాక్షన్ తీసుకున్నా కూడా ఉపయోగం ఉండదు. కొద్దిగా నజర్ పెట్టుండి. మీ వార్త నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సైడ్లో ఏమైనా వార్తలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయంటే మా జడ్చర్ల న్యూస్కి చెప్పండి, మేము టెలికాస్ట్ చేస్తాం.